సర్దార్ పటేల్ స్టేడియంలో ఫైర్ వర్క్ షాప్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సర్దార్ పటేల్ స్టేడియంలో 88 షాపులను ఏర్పాటు చేశారు. మిగిలిన 40 షాపుల్ని పెవిలియన్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ కూడా పోలీస్ శాఖ, ఫైర్ శాఖ వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు అయితే భారీ ఎత్తున చేయటం జరిగింది. ఈరోజు మన షాప్ నెంబరు 13వ నెంబర్ షాప్ యందు ఉన్నాం. ఈ స్టూడెంట్ ఫైర్ వర్క్స్ షాప్ నందు ఉన్నాం. వీరు కొన్ని బహుమతులను ప్రకటించడం జరిగింది. ఎంత కొనుగోలు చేస్తే ఆ బహుమతి కూపన్లు ఇస్తారనేది మనం నిర్వాహకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ మా షాప్ నెంబర్ వచ్చేసి 13. మాది వచ్చేసి స్టూడెంట్ ఫైర్ వర్క్స్. మేమంతా స్టూడెంట్ కలిసి పెట్టామండి పార్ట్నర్షిప్లో. మాకు ఒక జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం పెట్టాము, ఎలా ఉంటుంది అని చెప్పేసి, లాభం కోసం కాదు. స్టూడెంట్స్ కూడా చేయగలరు ఏదైనా అని చెప్పేసి ఇది పెట్టాము. అలాగే మేము కొత్తగా ఆలోచించాము ఏంటంటే, మా షాప్లో ఏదైనా కొంటే 75% ఆఫర్ ఇచ్చుకుంటూ దానిపైన 2000 రూపాయలు కొన్నవారికి లక్కీ డ్రా కూపన్ ఇస్తామండి. ఆ కూపన్ మీ ముందే అక్కడ లక్కీ డ్రాలో మీరే బాక్స్లో వేస్తారు. అది ఇవాళ పండగ రోజు నైట్ 10 o'clockకి లక్కీ డ్రా తీస్తామండి. అది కలిసిన వారికి 32 inches స్మార్ట్ టీవీ ఇస్తున్నాం. ఓన్లీ స్టూడెంట్ ఫైర్ వర్క్స్లో జరుగుతుందండి. దీపావళి పండుగ సందర్భంగా స్టూడెంట్ ఫైర్ వర్క్స్ తరఫున గిఫ్ట్ను కూడా ఏర్పాటు చేశారు. 2000 కొనుగోలు. ఈ సంవత్సరానికి రేట్స్, ప్రజలు పబ్లిక్లో ఎంత అవేర్నెస్ ఉంది, ప్రజలు ఎటువంటి స్పందన ఉంది, గతంలో రేట్లకి ఈ రేట్లకి ఏమైనా డిఫరెన్స్ ఉందా, దీని మీద మనం ఫైర్ వర్క్ షాపు యజమానితో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. జిఎస్టీ ప్రభావం జిఎస్టీ తగ్గింది అండ్ కొంచెం ప్రైజెస్ కూడా తగ్గాయి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ప్రైజెస్ అన్నీ చాలా రీజనబుల్గా ఉన్నాయి. కాకపోతే అందరూ చాలా సేఫ్గా దీపావళి చేసుకోవాలని కోరుకుంటున్నాము. అండ్ ఎవరం కూడా నార్మల్ ఐటమ్ అనేది అమ్మడం లేదు, మంచి బ్రాండెడ్ ఐటమ్ అమ్ముతున్నాము. సో అందరూ చాలా సేఫ్ దీపావళి చేసుకోండి. ప్రైజెస్ అనేది చాలా మీరు వచ్చి కొనుక్కొని అందరూ చాలా హ్యాపీగా చేసుకోవాలని చెప్పుకోవాలి. తెలుగు ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునేటువంటి పండుగ దీపావళి పండుగ. తెలుగు ప్రజలు ఎక్కడున్నా ప్రతి ఒక్కరూ సొంత ఊర్లకు చేరుకొని పిల్లలతోటి పెద్దలతోటి ఎంత సంతోషకరంగా జరుపుకునేటువంటి పండుగ దీపావళి పండుగ. ఈరోజు మనం సర్దార్ పటేల్ స్టేడియంలో నెలకొల్పుకున్న ప్రభుత్వం చేత 88 షాపులని ఏర్పాటు చేయడం, ఫైర్ వర్క్ షాపులు. ఇప్పుడు మనం 3వ నెంబర్ షాప్ నుంచి గతం కంటే ఈ సంవత్సరం ఎలా ఉన్నాయి, రేట్స్ ఎలా ఉన్నాయి, వాటి మీద జిఎస్టీ ఎంత పర్సెంటేజ్ ఉంది ఏంటి అనే విషయాన్ని మనం జగదీష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నా పేరు మిట్టిపల్లి జగదీష్ కుమార్ అండి. నేను గత 20 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాను. లోన్ వ్యాపారం అనేది 2010లో స్టార్ట్ అయిందండి. ఇది 20వ సంవత్సరము. రేట్లు అనేవి గత సంవత్సరంలో ఈసారి కొంచెం పెరిగాయండి. పెరిగిన మాట వాస్తవం, కానీ వ్యాపారం తగ్గిందండి. జనాల్లో బ్రాకెట్లు కాల్తో పడుతుంది. సోషల్ మీడియా భక్తి వల్ల ఒకటి చాలా బాగా ఉంటుంది. ఈసారి పోలీస్ సౌకర్యం మాత్రం చాలా మంచిగా చేశారండి. ప్రతి స్థానికి అడుగుల గ్యాప్ ఇవ్వడం కానీ, ప్రతి షాపు వాళ్ళు గ్యాప్ ఇవ్వడం కానీ, పోలీస్ ప్రొడక్షన్ కానీ చాలా మంచిదండి. ఫైర్ వాళ్ళు వారు ఏర్పాటు చేశారు. సన్నగిలినట్టుగా ఉన్నది అనేది మన వాళ్ళ అభిప్రాయం చెప్తారు. దాని మీద నీ అభిప్రాయం చెప్తారు. ఎప్పుడైనా పండగ రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా జనాలు ఇంత ముందు లెక్క 2-3 రోజులు కొని డాబా మీద ఇంటి ముందు ఆరబోతే ఆ రోజులు పోయినాయి. పండగ ఈ రోజు, ఆ రోజు వచ్చి కొనుక్కొని కాల్చామా పండగ అయిపోయిందా అన్నట్టే రీతిలో ఉన్నారు. సాయంత్రం పూట ఇంకా విపరీతంగా జనాలు పెడతారు. ఇక్కడ షాపులన్నీ కూడా దుకాణాలు అన్ని సేల్స్ అయిపోతాయని ఈ సందర్భంగా చెప్తున్నారు. వ్యాపారస్తులు అనే మాట ఏంటంటే, గ్రౌండ్స్ 2 ఏర్పాటు చేయటం వల్ల సర్దార్ పటేల్ స్టేడియంలో ఫ్లోటింగ్ తగ్గింది. 2 గ్రౌండ్ల వల్ల ఇది కూడా ఒక ఎఫెక్ట్గా మేము అనుకోవచ్చు. వ్యాపారాలు అయితే ఏమి పెద్దగా లేవు అనేది వాళ్ళ ఉద్దేశం. దాని మీద కూడా మీ అభిప్రాయం చెప్తున్నాను అండి. ఇక్కడ 5-6 సంవత్సరాల నుంచి ఎస్ఆర్ఆర్ బిజినెస్లో
పెడుతున్నారు. జనాలు ఇక్కడికే ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ కార్ పార్కింగ్ పెట్టొచ్చు, బైక్ పార్కింగ్ పెట్టొచ్చు. అదే పేలింగ్ గ్రౌండ్లో కూడా మొత్తం షెడ్లకే సరిపోయింది. ఒక కారు వేసుకోకపోతే కారు పెట్టేది కాదు, పేలింగ్ గ్రౌండ్ పెట్టేది కాదు, బైక్ పెట్టేది కాదు, అందరు ఇక్కడికి వస్తున్నారు. నేను దయచేసి చెప్తున్నానంటే పేలింగ్ గ్రౌండ్ ఉన్న 42 షాపులకు కూడా అక్కడ దుకాణాల్లో కూడా సేల్ చేయాలని ఖమ్మం జిల్లా సరౌండింగ్ ప్రాంతాలకు కూడా ముఖ్యమైన విజ్ఞప్తి. ఈరోజు మనం గతంలో షెడ్లు ఏర్పాటు చేయడానికి, ఇప్పుడు ఏర్పాటు చేయడానికి మీకు ఒక్కో షెడ్కి ఎంత ఖర్చు అయింది, ఆ డబ్బులన్నీ మీ దగ్గరే వసూలు చేశారా లేదా అనే దాని మీద కూడా క్లియర్గా చెప్పండి. ఎప్పుడో ఒకే తిరిగి ఉండదండి. షెడ్ కాంట్రాక్ట్ ఉంటారు, వాళ్ళు ఫిక్స్డ్ రేటు, అది ఎవరు కూడా అందరూ సమన్వయంగా కమిటీ ఆధ్వర్యంలో యూనిటీగా ఎవరు కూడా తీసుకునేది లేదు. ఫలానా ఫిక్స్డ్ రేట్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ 2 గ్రౌండ్లు ఇస్తారు, జనరేట్లు కూడా రెండు పడ్డాయి. ఆయనకు కూడా అంతకేముండదండి, కష్టపడటం 10 రోజులు పాపం కొత్తగూడ నుంచి ఎక్కడి నుంచో వస్తారు సత్యనారాయణ అని. ఎప్పుడు ఆయన వేస్తాడు సార్, ఇబ్బంది లేకుండా కూడా, వానలు పడ్డా కూడా తడవకుండా చుట్టూ కూడా తెరలు పెట్టాడు. ఆయనకి మా తరఫున, మా యూనిట్ తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.